సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైందము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ప్రభునందు దేవుని బిడ్డలారా, శ్రోతలు మరి వింటున్నారా? ఈరోజు ఈ రీతిగా మీ ఎదుటికి రావడానికి కారణం ఏంటంటే, ఈ యొక్క కడవరి కాలాలలో, కడవరి రోజుల్లో మనం ఉన్నాము. మరి భూమి మీద రెండు శక్తులు పనిచేస్తున్నాయి. ఒకటి దైవశక్తి, రెండోది దైవశక్తి. ఈ రెండు శక్తులు కంటికి కనపడకుండానే మానవుణ్ణి మరి ప్రభావితం చేస్తూ ఉన్నాయి, ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నాయి. ఒకటి సత్యము, మరొకటి అసత్యం. ఈ రెండు మనుషుల్ని ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నాయి. ఏమండి, గమనించండి, మనం ఇక క్రీస్తు రాకకి సమీపంగా ఉన్నాం. అయితే యేసు ప్రభు వారి రాకడక ముందు క్రీస్తు ధర్మవిరోధియగు పాప పురుషుడు మరి వాడు బయలుపరచబడాలని మరి వానికి ఒక డేటు భగవంతుడే వాడికి ఒక టైమును నిర్మించాడు. అయితే ఈ రోజున వాడు క్రీస్తు ధర్మవిరోధియగు పాప పురుషుడు ఇక ఈ కడవరి కాలంలో ఉన్న మనుషులందరినీ ఎతుకుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఎవరు చిక్కుతారా వారిని మింగటానికి. ఏమండి, శత్రువు కంటికి కనపడకుండా ఉన్నాడు. ఈ యొక్క శత్రువుని యొక్క వాని యొక్క వ్యూహాలని ఎలా గుర్తుపట్టాలి, శత్రువు ప్లానుల్ని ఎలాగా తుదముట్టించాలి అనేది మనం చూసుకుంటే, ప్రభునందు దేవుని బిడ్డలారా, సమాధానానికి అధిపతియగు నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మరి ఆయన మీద ఆధారపడాలి, అన్ని విధాలుగా ఆయన మీద ఆనుకోవాలి. ఈ కడవరి కాలాలలో దైవశక్తి కూడా మనుషుల్ని ఆయన యొక్క హస్తముల కిందకి రమ్ముని కోరుతూ ఉన్నది. అలాగనే క్రీస్తు ధర్మ విరోధియగు పాప పురుషుడు, అపవాది, మరి దుష్టుడైన గర్వ హృదయుడు, అహంకారి అయిన దుష్ట సాతానుడు, వాడు కూడా అసత్యములోకి విడ్చుకొని పోవాలని వాడు కూడా తిరుగుతూ ఎవరు చిక్కుతారా, చిక్కిన వారిని మింగేద్దాము అన్నట్లుగా చూస్తూ ఉన్నాడని మరి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము మరి 8వ వచనములో మనకు ఒక శత్రువు ఉన్నాడు. వాడు పేరుకి అక్కడ మీ విరోధియగు అపవాది గద్దించు సింహమలి ఎవడని మింగుదనని. మింగటం ఏంటి? సింహము కొరికిద్ది, మరి తన యొక్క కోరలతో గాయపరిచిద్ది. కానీ ఒక వ్యక్తిని మింగటం అనేది
అసంభవము. అవసరమైతే ఆ యొక్క రక్తమును తన నేలకతో అలాగా నాకివేసిద్ది గాని మింగటము అంటే ఇక్కడ చెబుతున్నాడు, మీ విరోధి అయిన అపవాది గద్దు సింహమని ఎవడని మింగుదునని ఎతుకుతూ తిరుగుతున్నాడట. మింగేది ఏమిటండి? మనం చూసుకున్నట్లయితే నవలకుండా మింగే జీవి ఒకే ఒకటి ఉన్నది. అదేంటయ్యా అంటే సర్పం. ఇక్కడ సింహం అని చెప్పబడి ఉంది, అక్కడ సింహం అని చెప్పబడి ఉన్నది. అంటే సర్పమా? సర్పమే కదా భూమి మీద ఉన్న అన్నిటి జీవుల్లో కల్లా నవలకుండా మింగివేసేది. అవును కదా? అంటే అక్కడ సింహముతో పోల్చబడిన వ్యక్తి సర్పమా? ఇలాంటి సర్పాలు ఎన్ని పుట్టుకొచ్చినా సృష్టికర్త మన పక్షమున ఉండగా మనకి విరోధముగా రూపింపబడుతున్న ఆయుధము వర్ధిల్ల నేరదు. క్రీస్తు వేసే మన పక్షమున ఉండగా ఏమండి, వాని యొక్క ఉరి నుంచి, దాని యొక్క ఉచ్చు నుంచి, దాని ఇసపు కూరల నుంచి మనల్ని కాపాడటానికి శక్తిమంతుడు ఆయన. మన పక్షమున ఉన్నవాడు లోకమునికి, సకల జలరాశులకి, కనపడని లోకాలన్నిటికీ ఆయన సార్వభౌముడు. ఆయనే సృష్టికి ఆధారమై ఉన్నవాడు. ఏమండి, ఈ సార్వభౌముడైన ప్రభువు వారే నీ పక్షమును ఉండగా, నా పక్షమును ఉండగా విరోధియగు అపవాది చేతికి చిక్కనీయుడు. మొదటిగా యుద్ధము ఆయనదే. యుద్ధములో నిలవబడిన వాడు, యుద్ధాన్ని జయ జీవితముగా విజయ పదంగా నడిపించువాడు మరి ఎవరు? ఆయన పేరు సైన్యములకు అధిపతికి యెహోవా అని పేరు. ఆయన సర్వశక్తి కలిగిన వాడని పేరు. ఈరోజు ముఖ్యమైన సంగతులని మీతో పంచుకోవాలని మీ ఎదుటికి రావటం జరిగింది. ఈరోజు ఈ కడవరి కాలాలలో, ఈ కడవరి రోజుల్లో మరి పోయిన సంవత్సరాలన్నీ కూడా సుఖవంతముగాను మరి అనేక రకాలైన నిందలు, అవమానాలు, ఆటిపోటులు అయినప్పటికీ గత కాలమంతా కాపాడిన దేవుడు ఇక ముందు కాలము కూడా కాపాడటానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు ఆయన మీద ఒక గురి కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయనే ఊపిరిగా, ఆయనే శ్వాసగా, ఆయనే జీవంగా, ఆయన మాటే జయంగా ముందుకు పోయినట్లయితే ఎన్ని ఏల సర్పాలు వచ్చినా అవన్నీ కూడా కర్రలుగా మార్చబడతాయి. దాని కూరలంతా కూడా, దాని కూరల్లో ఉన్న ఇసుమంతా కూడా నిర్మూలమైపోయింది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ అనేక రకాలుగా సాతానుడు మనుషులని ప్రేరేపణ చేయించి మనుషులందరినీ కూడా పాతాళానికి వీడ్చుకొని పోవాలని వీడి యొక్క ప్లాన్. వీడి ప్లాన్ని తుదిమిట్టించాలనే ఈ యొక్క సత్య పోరాటము మీ కొరికే ఉన్నది. ఈ యొక్క వ్యూహాలు, పద్మ వ్యూహాలు అంటారు, ప్లాన్లు, కుట్రాలు, నయవంచనలు, ఒక శత్రువుని ఎలాగా హతమార్చాలి ప్లాన్ చేస్తూ ఉంటారు కదా. ఆ ప్లాన్ని పటాపంచలు చేయటమే ఈ సత్య పోరాటం యొక్క జయం. గమనించండి, ఈనాడు సాతాను వశము నుండి ఎంతో మంది ప్రజలని
ఒకరు అగ్నిలో నుండి కాపాడబడినట్లుగా ఎంతో మందిని ఈరోజు సృష్టికర్తకి మరి సృష్టికర్త వైపుకి ఆయనతో పాటు అంటుగట్టుబడుతూ ఉన్నారు. ద్రాక్షావల్లి నేను తీగలు మీరు నాకు వేరయ్యి మీరు ఫలించలేరు అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువారు. అంటే నా నుండి మీరు తొలగిపోతే మీరు ఫలించటము కష్టం. ఏమండి, ఆ ఫలింపు అనేది మీకు ఉండదు. మీరు బలపరచబడాలి, బలంగా ఉండాలి అంటే నా మాటలని మీరు స్వీకరించాలి. నేను ఈ మాటలు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఈ లోకరీతిగా ఉన్నవారు కూడా ఈ యొక్క వారిని పూజించినా సరే మానవ రూపములో ఉన్నవారందరూ కూడా సృష్టికర్త స్వరూపమందు ఆయన పోలికలో మనుషులందరినీ నిర్మించాడు. ఈ కారణాన్ని బట్టి ఈ యొక్క అపవాది సైతాను, సాతాను, అబద్ధికుడు, మోసగాడు, మోసకరమైన వాడు, నమ్మకమైన వారందరిని కూడా మరి పాతాళానికి విడుచుకొని పోవాలని ఈ యొక్క దుష్టుడైన సాతానుడు అనేక రకాలైన ప్లాన్లు, అనేక రకాలైన పరిస్థితులు కలిగించాలని మరి వాడి యొక్క ఆయుధము ఎవరు, వాని యొక్క ఆయుధాలు ఏమిటి అంటే, ఏమండి, దైవము మనుషుల్నే వాడుకుంటాడు, దెయ్యము మనుషుల్నే వాడుకుంటాడు. ఈ రెండు శక్తులు మానవ మనుషులనే వాడుకుంటారు. ఒకటి సత్యము, రెండోది అసత్యం. ఇక్కడ మనము చూసినట్లయితే ఈ ఘట సర్పం ఎవరిని వాడుకుంటుంది? అసత్యములో ఉన్న వ్యక్తులని ప్రేరేపణ కలిగించి మరి వారి ద్వారాగానే. ఎందుకు ప్రతి దైవజనుడు చెప్పే మాట ఏంటంటే, ఈ యొక్క ప్రపంచములో సార్వత్రిక సంఘం అంతటిలో ఉన్న దైవజనుడు, నిజమైన దేవుణ్ణి నమ్ముకున్న సంబంధి చెప్పే సలహా ఏంటంటే, అమ్మా సహోదరుడా, నీవు రక్షణ పొందావు, నువ్వు రక్షించబడ్డావు, నీతో కలిసి నీ రక్త సంబంధికులు కూడా రక్షణ పొందాలి. నీతో కలిసి వారు కూడా పొందితే వారు మోక్షానికి చేర్చబడతారు. అంత మాత్రమే గాక వారి పేర్లు జీవగ్రంథం ముందు రాయబడుతుంది. అంత మాత్రమే గాక రేపు రాబోతున్న అపవాది చేతులకి వారు చిక్కబడరు, అపవాది చేతుల నుంచి కాపాడబడతారు. అందుకే సమయము, సందర్భము ఇంకా ఉండగానే సృష్టికర్త గురించి మన అనుకునేవారు నీ ఇరుగు పొరుగు వారితో క్రీస్తు యేసు నామమును పంచుకోనండి, తెలియజేయండి. నీ రక్త సంధికులతో నిమిత్తము వారందరూ కూడా పట్టబడాలి, వారందరూ తెలుసుకోవాలి అనని ప్రతి దైవజనుడు సలహా చెప్తాడు. అంత మాత్రమే గాక భారం కలిగి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాడు. ఎందుకో తెలుసా? రేపు రాబోతున్న ఈ రోజుల్లో, ఈ కడవరి రోజుల్లో భయంకరమైన వధని ఎదుర్కోవాలి. ఇప్పటికే సాతానుడు అనేక రకాలైన ప్లాన్లు వేస్తూ ఉన్నాడు, మనుషుల్నే ప్రేరేపణ కలిగించి. ఈ ప్రేరేపణకి లోబడుతున్న వారు ఎవరు? అసత్యములో ఉన్నవారు, అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఉన్నవారు, నిజమైన వెలుగుని తెలుసుకోలేని వాళ్ళు. ఏమండి, భగవంతుడు మనుషుల్నే వాడుకుంటాడు, మరి అసత్యములో ఉన్న సాతానుడు మనుషుల్నే వాడుకుంటాడు. అంటే దైవశక్తి, దయ్యపు శక్తి
ఈ రెండు శక్తులు కంటికి కనపడకుండా ఉన్నవి. ఈ రెండు కలిసి ఎవరిని వాడుకుంటాయి? మనుషుల్నే వాడుకుంటాయి. ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, గమనించండి, గుర్తుపట్టండి. ఈరోజు మీ పరిస్థితి ఎలాగో ఉంది. మనుషులుగా ఉన్నవారు ఏ సంగతులని, ఏ ప్లాన్లు వేస్తున్నారో తెలుసా? క్రైస్తవులని అణిసివేయాలని, క్రైస్తవాన్ని అనగదొక్కాలని, యేసు ప్రభు వారి మీద తిరుగుబాటు చేయాలని, మరి మనుషులనే వాడు వాడుకుంటాడు అన్నదానికి ఉదాహరణగా ఈరోజు కొంతమంది మీ దృష్టికి తీసుకొస్తాను. మీరెవరై అంటే మరి ఇంకెవరండి? ముఖ్యముగా ఒకరు లలిత కుమారు, రాధా మనోహర దాసు, మరి కరుణాకరు సుగుణ, ఇంకా చాలా మంది ఉన్నారు. వీరందరూ కూడా నిజమైన వెలుగు దగ్గరకి రాలేకపోతున్నారు. నిజమైన భగవంతుణ్ణి విడిచిపెట్టి, సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగిలబడుతూ ఉన్నారు. వీరినే అపవాది ఆయుధములుగా ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, భయపడాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? బ్రతుకుడి క్రీస్తే సావైత లాభమని సడలని విశ్వాసముతో వేసే శ్వాసగా, వేసే ఊపిరిగా, ఆయనే ధ్యేయంగా ముందుకు కొనసాగిపోతున్నామో భయం ఏమీ లేదు, చింత ఏమీ లేదు. చింత అల్లా భయం అల్లా ఒకటే. ఎవరంటే ఎవరైతే అవిశ్వాసములో ఉన్నారో, ఎవరైతే సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలిగి మోసం చేయి శక్తిని పొందుకుంటున్నారో, మోసపరుసు ఆత్మను నమ్ముతున్నారో వారికే పెద్ద ప్రమాదం ఉంది. క్రీస్తు నందు ఉన్న వారికి ఎలాంటి శిక్ష విధి లేదు. రోమపత్రిక 8వ అధ్యాయములో మనకు సాక్ష్యం ఇవ్వబడి ఉంది. అంత మాత్రమే గాక మరి ఇలాంటి పద్మ వ్యూహాలు, ప్లాన్లు ఎన్ని చేసినా ఆ ప్లాన్లన్నీ కూడా పట్టాపంచులు అయిపోతాయి. శత్రువును చూసి భయపడాల్సిన పని లేదు. ఎందుకు అంటే మన పక్షమున ఉన్నవాడు శత్రువును కూడా సృష్టించిన వాడు. ఈ సృష్టికే ఆది సంభూతుడు. ఈ సృష్టికి ఆది సంభూతుడిగా ఉన్నవాడు ఈ శూన్యములో ఉన్న ఈ సృష్టిని సుందరముగా మలిసిన వాడు. పర్వతములను త్రాసులో ఉంచిన వాడు, కొలపాత్రలో భూమిని కొలిసిపోసిన వాడు, పుక్కిటితో జలములను, సముద్రములను కొలిసిన వాడు, మనము నమ్ముకున్నవాడు. ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతుగు యెహోవా. మేకాయ గ్రంథములో కూడా 7వ అధ్యాయము 8వ వచనములో ఇలాగ రాయబడి ఉంది, నా శత్రువా నా మీద అతిశయించుకుము, నేను కింద పడినను తిరిగి లేచి నిలబడతాను, కింద పడినను పై చెయ్యి నాదే, నా శత్రువా నా మీద అతిశయించుబాకు. చాలా మంది ఈ దైవజనులుగా ఉన్నవారికి మరి సంపూర్ణంగా యేసు ప్రభు వారిని, ఆయన మీద ఆధారపడ్డ దైవజనులకి ఎలాంటి ప్రమాదం లేదు. కానీ ఏమండి, అరాకొర సంఘములో విశ్వాసులుగా ఉంటారే వారే కొద్దిగా డేంజర్లో ఉంటారు. ఎందుకంటే వారికి కలిగిన ఆ యొక్క లోటుపాట్లను బట్టి, ఆ యొక్క సమస్యల బట్టి, ఆ యొక్క ఇబ్బందుల బట్టి, ఆ యొక్క ఇరుకులను బట్టి, వారికి కలిగిన ఆ శోధనలను బట్టి వారు సృష్టికర్తని కొంచెము సనగటం మొదలు పెడతారు. ఈ సనుగుడు వల్ల ఏమవుతుంది అంటే వారికి తెలియకనే, వారు వెరగకనే వారిలోకి సంహార దూత ఆ కుటుంబంలోకి, ఆ ఇంటిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయములో వారు అరణ్యమందు దేవునిని శోధించిరి, దేవుణ్ణి సనిగిన ఆ యోతువును బట్టి, ఆ కారణాన్ని బట్టి సంహార దూత చేత వారు సంహరింపబడ్డారట. ఇదండి చిక్కు.
ఈ విశ్వాసులలో అందరికీ ఒకే విశ్వాసం ఉండదు. కొందరు ఏదో వారికి కావాలని, జరగాలని, నెరవేరాలని వస్తారు. ఈ మన దేవుని మందిరమునకు వచ్చేవారు అందరూ ఒకే కొలతలో ఉండరు, అందరూ ఒకే విశ్వాసం కలిగి ఉండరు. అయితే బైబిల్ అంటుంది, దేవుని వాక్యం అంటుంది, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. మొదటిగా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన అడిగిన వానికి నిశ్చయముగా ఫలము దయచేయవాడని నమ్మాలి. సందేహమేమి ఉండరాదు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో రాయబడి ఉంది. ఫస్ట్ నువ్వు ఏ కోరికతో వచ్చినా సరే మొదటిగా అది న్యాయమైన కోరిక అయితే తప్పకుండా నెరవేర్చబడిద్ది. అది న్యాయమైన కోరిక ఉండాలి. అయితే సందేహమేమి లేకుండా క్రీస్తు వారు మీద నీవు ఆధారపడాలి. ఈరోజు ప్రభువునందు దేవుణ్ణి బిడ్డలారా, శత్రువు భయము లేదు, శత్రువు భయము మనకు ఉండదు. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరు శత్రువు లేరు, కానీ కంటికి కనపడని శత్రువు ఒకే ఒకడు ఉన్నాడు. మోక్షానికి మనము చేరకుండా వాడు మనల్ని నానా విధాలుగా పరీక్షలు పెడతాం, బాధ పెడతాం, రకరకాలుగా మన శరీరం మీద అనేక రకాలు కలిగిన బాధని ఒక రెప్పపాటులోనే అంతా జరిగిపోతూ ఉంటది. నిన్ను చూసిన వారు ఇలా బాగుండకుండా ఒక తెలియని శోధన, తెలియని కీడులోకి వెళ్ళిపోతారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు అంటారు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, మరి ఏంటి నీ దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం జరుగుతుంది, మా ఏమో దేవుళ్ళు గారు అంటే మీరేమో చర్చిలకు వెళ్తున్నారు, మరి ఇంత వ్యాధితో ఇంత బాధతో ఎలాగంటే అప్పుడు వారితో చెప్పాల్సిన మాట ఏంటంటే, నా దేవుడు మరణములో నుండి మళ్ళా తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచిన వాడు, 2 దినాలు సమాధిలో ఉన్నాడు, 3వ దినమున చెప్పిన ప్రకారముగా పునరుద్ధానం అయ్యాడు. నేను రోగం వచ్చినా వెళ్ళాలి, రోగం లేకపోయినా వెళ్ళేది ఖాయం. నువ్వు వెళ్ళాలి, నేను వెళ్ళాలి, కానీ వెళ్ళే స్థలాలు 2 ఉన్నాయి. ఒకటి పాతాళ అగ్ని, ఒకటేమో మోక్షము. నేను మోక్షానికి వెళ్ళిపోతాను. దీనికి ఉదాహరణగా ధనవంతుడు లాజరు అనే 2 ఉన్నారు. ఈ ధనవంతుడేమో నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము అని విస్తారంగా ఏమయ్యాడంటే బిజీ అయిపోయాడు. కట్టిక దరిద్రుడకు లాజరేమో కురుపులతోనూ, వ్యాధితోనూ, బాధతోనూ, మరి దరిద్రతతోనూ, ఆఖరికి ఈ ధనవంతుడు బల్ల మీద నుండి ఆ రొట్టె ముక్కలతోనూ తన యొక్క తృప్తిపరుచుకున్నాడు. ఆఖరికి ధనవంతుడేమో ఒకరోజు చనిపోయాడు, అలాగనే లాజరు చనిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, ధనవంతుడేమో పాతాళ దూతలు వెత్తకెళ్ళాయి. ధనవంతుడు ముఖములో భయం, కేకలు, ఆందోళన. చాలా మంది చనిపోయేటప్పుడు వాళ్ళు కనపడుతున్నారు, వీళ్ళు కనపడుతున్నారని భయానికి లోనైపోతూ ఉంటారు. గతంలో మనం చూసాము, ఇప్పటికీ ఎన్నో లక్షల మంది చూసుకుంటా వస్తున్నాను. క్రీస్తు యేసులోకి వచ్చినప్పటి కానించి ఒక్కొక్కరు భయపడుతూ ఉంటారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారు. వారిని చూసినప్పుడు కూడా అంటారు, వీరు ఏదో నన్ను ఆవరిస్తుంది, నన్ను తీసుకొని పోతున్నారని ఆందోళనకి వెళ్ళిపోతారు, భయానికి వెళ్ళిపోతారు. కానీ ఒక క్రైస్తవుని యొక్క మరణము, ఒక క్రైస్తవుని యొక్క సావు భయం పుట్టించదు. ఎందుకో తెలుసా? ఈరోజో రేపో యాత్ర ముగించాలి అన్నప్పుడు పక్కన ఉన్న తన సౌందర్యకి కానీ, రథ సౌందర్యులకు కానీ, ఎవరికైనా సంఘములో వ్యక్తులకు కానీ ఖచ్చితంగా చెప్పి వెళతారు ఒక క్రైస్తవుడు మాత్రమే. మరణము గురించిన ఆ వార్త తన బిడ్డలకి బయలుపరుచుకున్నాకనే వారిని తీసుకుంటాడు. అయితే దరిద్రుడిని కొనిపోయబడిన ఎవరు అంటే, దరిద్రుడిని తీసుకెళ్లిన దూతలు ఎవరో తెలుసా? పరలోకము నుంచి దిగివచ్చిన దూతలు.
లాజరు భయపడలేదు, ప్రశాంతంగా కన్ను మూశాడు. ఈ రోజున మనశ్శాంతి కరువయ్యి భగవంతుణ్ణి మరి విడిచిపెట్టి స్వచ్ఛమైన మరి పేరుకి కాళ్ళున్నాయి, చెవులున్నాయి, నోరుంది, కళ్ళున్నాయి, కానీ మాట్లాడలేని వాటికి అంటే సృష్టికి సాగెల పడుతూ ఉన్నారు. ఈ యొక్క అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్న ఈ మూర్ఖులు, వీరు కనువిప్పు కలగాలని మరి శత్రువ భయం మనకి ఎంత మాత్రము లేదని, మన దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన వాడు. సుమారు ఇంచుమించు 2 కిలోమీటర్లు పరిధి గోడలుగా నీళ్ళని శాసిస్తే 2 కిలోమీటర్ల పరిధిగా హైట్గా నిలబడి తన ప్రజలకి దారిచ్చినవి నీళ్లు. అంత సర్వశక్తి కలిగిన వాడిని నమ్ముకొని ప్రభు మీద సనుగుతావా, గొనుగుతావా? నా బతుకేంది, నా పరిస్థితి ఏంది? నీకు నీవే, నీ మాటలు ఆయన వింటాడు. అరణ్యములో సంహార దూత చేత సంహరించబడిన వాళ్ళు ఎలాగా తెలుసా? ప్రభువారిని సనిగాడు, ప్రభువారిని గొనికారు. ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో తీసుకొస్తావా మోషే అని మోషే మీద అడిగారు, దైవజనుడి మీద అడిగారు. అయితే దేవుడు దాన్ని సీరియస్ తీసుకున్నాడు. సంహార దూత వచ్చింది, మొత్తాన్ని సంహరించింది. కాబట్టి ఈ యొక్క వాక్య ఉపదేశం ఎవరికయ్యా అంటే క్రీస్తులో ఉన్నవారికి, క్రీస్తుకి వెలపట ఉన్నవారికి, ఇంకా అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్న వారులారా, మీరు మాకు శత్రువులు గారు గాని మీరు మా దేవుని యొక్క పోలికలో స్వరూపమందు ఉన్నవారు. నిన్ను చేసిన వారు ఎవరో తెలుసా? ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనములో భగవంతుడు తన పోలికలో తన స్వరూపమందు నిన్ను నన్ను నిర్మించాడండి. అయితే మనుషులనే ఇద్దరు వాడుకుంటున్నారు. దైవశక్తి వాడుకుంటుంది, దైవశక్తి వాడుకుంటుంది. దైవశక్తి ఏమో పరలోక రాజ్యానికి వారసులు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దెయ్యపు శక్తి ఏమో పాతాళానికి ఈడ్చుకొని పోవటానికి అనేక రకాలైన పరిస్థితులు కల్పించి మనుషుల మధ్య మనుషులకి విభేదం తీసుకొచ్చి మనుషుల మధ్య మనుషులకి కక్షలు పుట్టించి మానవత్వమే మర్చిపోయేటట్టుగా ప్రవర్తించేట్టుగా మనుషులందరినీ కూడా మరి పాతాళానికి వీడ్చుకొని పోవాలని మీ విరోధి అపవాది గద్దించు సింహం అనే మింగుటానికి తిరుగుతూ ఉన్నాడట. అంటే ఘట సర్పము, దాని గురించి భయమేమీ లేదు. ఎందుకంటే మన దేవుడు అన్ని శక్తుల కంటే ఉన్నతమైన శక్తి, అన్ని శక్తులు కలిసి సాగల పడుతున్న శక్తి ఎవరో తెలుసా? ప్రభువైన యేసు క్రీస్తు వారు. అన్ని నామముల కంటే పైనామమైన యేసు అనే మన రక్షకుడు మనకు ఉన్నాడు. భయమేలా, చింతయ్యేలా, దిగులేలా కలిగిన పరిస్థితిని బట్టి యోబు వలె పలకాలి. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును. నేను తల్లి గర్భమందు దిగంబరిగా వచ్చని నేను దిగంబరిగా పోతాను. మూర్ఖురాలు వలె మాట్లాడవద్దు అని యోబు భార్యని గద్దించాడు యోబు. అలాంటి సడలని విశ్వాసము ఉన్నట్లుగా, ఒక స్థిరమైన విశ్వాసం కలిగినట్లుగా ముందుకు పోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ, చిన్నజీరి స్వామి కావచ్చు, రాధా మనోహర దాసు కావచ్చు, మీ అందరికి కూడా నా ప్రభు వారే రక్తమును సిందించాడు కనుక మారండి, మార్పు చెందండి. ప్రభువారే మీ యొక్క అజ్ఞానం అనే అంధకారం అనే ఆ చీకటిలో నుండి మీకు వెలుగుని అనుగ్రహించునుగా.